ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి. ఆ పదవి విరమణ సమయంలో మనం ఉద్యోగంలో సంపాదించుకున్న ప్రేమాభిమానాలు కళ్ళ ముందు కనపడతాయి. ఉద్యోగాన్ని ఉద్యోగంలా కాకుండా సామాజిక బాధ్యతగా భావించేవారు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ప్రధానోపాధ్యాయులుగా రిటైర్ అయిన పాలకొండు గోపాల్ రెడ్డి ఒకరు. పదవి విరమణ సందర్భంగా పాలకొండు గోపాల్ రెడ్డితో కేటీవీ జర్నలిస్ట్ ఉమా మహేశ్వరి ప్రత్యేక ముఖాముఖి. హలో నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. నేను మీ ఉమా. పాలకొండు రాజగోపాల్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. ఒక ఉపాధ్యాయునిగా ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత ఆయన. మరి ఇవాళ ఆయన పదవీ విరమణ కార్యక్రమం అత్యంత వైభవంగా ఘనంగా జరిగింది. ఎంతోమంది రాజకీయ నాయకులు అలాగే ఉపాధ్యాయుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. మరి అసలు ఈ నేపథ్యంలోనే ఆయన ఎందుకు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చింది, ఆయన జీవితంలో ఏమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా, ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ఎవరు స్ఫూర్తిదాయకులు అన్నటువంటి విశేషాలని కూడా మన ఈ కేటీవీ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. సో చెప్పండి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఎంతవరకు చదువుతున్నారు? ఇంతమంది జన సందోహం నడుమ ఇంత అద్భుతంగా జరగడానికి కారణం మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీ. చాలా మంది అంటున్నారు అసలు గోపాల్ రెడ్డి గారు అంటే అహంకారం కానీ ఈగో కానీ లేనటువంటి మనిషి. ఎంత కష్టం వచ్చినా కానీ ఇతరులకు చెప్పుకోకుండా తనలో తానే బాధపడుతూ ఇతరులకి మంచి చేస్తాడే కానీ ఎవరికి హాని చేయడం. ఎంతవరకు నిజమంటారు అసలు? మనం ఎవరికి కూడా హాని చేయకూడదు కదా. మనం మానవ జన్మ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనము నలుగురికి మంచి చేసినప్పుడే మనం ఈ జన్మ సార్థకమవుతుంది. మన అన్ని జన్మల లేకల్లా మానవ జన్మ అతి బెస్ట్ అయిన జన్మ కదా. ఈ జన్మలో మన జ్ఞానం ఉన్నటువంటి జన్మ మానవ జన్మ. అన్ని తెలివితే అన్ని గ్రహించి మానవుడు ఇతరులకు మంచి చేయాలి, కానీ ఏ ప్రాణి కూడా కీడు చేయదు. భర్త ఈ విజయాన్ని ఇంత మంచి స్థాయికి వెళ్ళడం మీకు ఎలా అనిపిస్తుంది? చర్చకి రావడానికి స్ఫూర్తి ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? తండ్రి స్ఫూర్తి. ఫ్రెండ్స్ కానీ ఇలా ఎవరు? తల్లిదండ్రుల యొక్క కష్టం, వారి యొక్క దేహ కష్టంతోనే మనం చదువుతున్నాం, వారి యొక్క ప్రోద్బలంతోనే మనం తల్లిదండ్రుల వాళ్ళు అనుకుంటే మనం వాళ్ళ ఎనలేని జీవితం అంతా కూడా రుణం తీర్చలేము. ఎస్పెషలీ మై పేరెంట్స్. మీరు పనిచేసినటువంటి పాఠశాలల్లో ఆ స్కూల్కి సంబంధించిన విద్యార్థుల సంఖ్య పెరగడానికి కానివ్వండి, అలాగే ఆ స్కూల్ అభివృద్ధికి కానివ్వండి, ఎందుకంత ప్రియారిటీ ఇస్తారు? గ్రామస్థాయి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులే ఎక్కువ శాతం మంది ఉన్నారు. నాకు ఎందుకంటే నేను సాధారణ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిని కనుక, సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు సాధక బాధకాలు అన్నిటిని గుర్తిరిగినటువంటి వ్యక్తిని కనుక నాలాంటి విధంగానే అందరూ ఆ విధంగానే ఆర్థిక పరిస్థితుల్లో ఉంటారు. విద్య యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. విద్య యొక్క ప్రాముఖ్యత గురించి పిల్లల తల్లిదండ్రులను మొబిలైజ్ చేసుకొని, తల్లిదండ్రులను మోటివేషన్ చేసుకొని, విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకొని మంచి విద్యాబుద్ధులు నేర్పించితే ఆ విద్యార్థులు భవిష్యత్తులో పెరిగి ఉన్నత స్థాయికి ఎదిగి మంచి పౌరులుగా తయారయ్యి ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి, ఆ దేశానికి మంచి జరుగుతుంది. ఎంతమంది ధనవంతులకు ఏం చేసినా ఉండదు. తల్లిదండ్రులు లేనటువంటి వారికి, పేదవారికి, బడుగు బలహీన వర్గాలలో ఉన్నటువంటి వారికే చేస్తే వారు ఎంతో అట్లా చేయబట్టే మనము ఈ స్థాయిలో దాదాపు 41 సంవత్సరం నుండి 42వ సంవత్సరంలో నేను ప్రతి సంవత్సరం కూడా ఒక నిర్ణయం నాకు, నేను ఈ సంవత్సరం పేద బిడ్డలకు ఏం చేసినాను అని అనుకుంటాను. ఎంతో కొంతైనా నేను నా వల్ల ఈ సంవత్సరం ఈ 10 మంది బిడ్డలకు మేలు జరిగింది అని తృప్తి చెందితే ఆ సంవత్సరం నేను హ్యాపీ. అందుకే కూడా నేను సమ్మర్ హాలిడేస్లో పేద పిల్లలందరినీ మోటివేషన్ చేసినట్టు పేదవారింటికి, తల్లిదండ్రులు లేనటువంటి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేసి చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించి చదువుకునేదానికి, పాఠశాలలో చేరేదానికి నా వంతు కృషి నేను నాకు తృప్తికరంగా చేశాను. పనిచేసినటువంటి ప్రాంతంలో ఆ స్కూల్కి రాజగోపాల్ రెడ్డి స్కూలు అనే నానుడి వినపడతా ఉంది. ఎందుకంటారు అసలు? ప్రతి విషయంలో కూడా నేను యాక్టివ్ ప్రాక్టీస్ పెట్టాను. ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నా గోపాల్ రెడ్డి ఉండే పాఠశాలకి ఒక ప్రత్యేకత. ఏ పాఠశాలలో నేను ఉన్న పాఠశాలలో విద్యార్థులు ధనిక వర్గానికి చెందినటువంటి పాఠశాల విద్యార్థులు ఏ ఫిజికల్
అపీరెన్స్తో ఉంటారో ఆ ఫిజికల్ అపీరెన్స్ నా పాఠశాలలో కనిపిస్తాయి. అంటే యూనిఫామ్ అయిపోయింది, టై బెల్ట్ వగైరాలు అయిపోయింది, షూ సాక్స్లు అయిపోయింది. నేను ఆ విధంగా ప్రొవైడ్ చేసుకొని పబ్లిక్లో మొబలైజ్ చేసుకొని డోనర్ను నేను ఎంకరేజ్ చేసుకొని నా పాఠశాలలో అవన్నిటిని ఏర్పాటు చేయడం వల్ల ఒక ప్రత్యేకతమైనటువంటి గుర్తింపు వస్తుంది ఆ పాఠశాల. అది కేవలం గోపాలరెడ్డి వల్లనే అనేది అది ఎక్కువ పబ్లిసిటీ చేస్తుంది. పనిచేయడానికి సహా ఉపాధ్యాయులు కూడా ఎంతో మమకారంగా కానివ్వండి, లేకపోతే బాధ్యతగా ఉంటారు. ఎందుకు అంత బాధ్యత చూపిస్తారంటారు? అయితే ఏ వ్యక్తి అయితే ఉంటారో ఆ వ్యక్తి మనస్సును ఎరగాలి. మనం ఆ వ్యక్తి మనసును గుర్తెరిగి ఏ విధంగా మనము మసులుకుంటే ఆ వ్యక్తి సాటిస్ఫై అవుతాడో ఫస్ట్ నేను డౌన్ అయ్యి ఆ వ్యక్తి మనస్సును గుర్తెరిగి ఆ వ్యక్తి మనసులోకి నేను వెళ్ళి తిరిగి నా వైపుకి అట్లా చేయడం వల్లనే నేను నా పరిస్థితిని నేను తగ్గి కొద్ది ప్రవర్తించిన నాడే, మనం సర్దుబాటు అయిన నాడే, అడ్జస్టబుల్ అయిన నాడే ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవిస్తాం. వృత్తిలో బాగా సంతృప్తించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? సంతృప్తి చెందిన అంశము అంటే పేద పిల్లలు ఎక్కువ శాతం నా స్కూల్కు వచ్చిన నాడు, ఎక్కువ అడ్మిషన్లు జరిగిన సంవత్సరం నాడు, పిల్లలు బాగా చదివి మంచి మార్కులు వచ్చిన రోజు నాకు. ఈ రిటైర్మెంట్ తర్వాత ఈ ఉన్నటువంటి విశ్రాంతి జీవితాన్ని ఏ విధంగా గడపాలనుకుంటున్నారు? విశ్రాంతి జీవితం అనేది విశ్రాంతి లేకుండానే గడపాలని. ఎందుకు అంటే విశ్రాంతి అంటే మానవుడు విశ్రాంతికి అలవాటు పడిపోయిందంటే మానవుడు ఏం చేయలేదు. విశ్రాంతి అనేది మనస్సును ఎప్పుడైతే మనం మనస్సును నిగ్రహించుకొని మనస్సును ఆనందమయముగా జీవితము గడిపిన నాడే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ శరీరాన్ని నేను వాకింగ్ పోవాలా, ఎక్సర్సైజ్ చేయాలా, జిమ్కి వెళ్ళాలి అని ఎక్కువ శాతం మంది ప్రశాంతంగా ఇంట్లో ఉంటూ బయట సమయంలో అనవసరంగా కాలానికి ఎక్సర్సైజుల కోసం అదే ఎక్సర్సైజ్ చేయాలనుకునే సమయాన్ని మనం ఒక పని కేటాయించుకుంటాం. మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది, శరీరం బాగుంటుంది, మానసిక ఉల్లాసం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. అదే ఆనందంగా విశ్రాంతి. అలాగే సార్, ఇప్పుడున్నటువంటి సమాజానికి ఈనాటి ఉపాధ్యాయులకు మీ ద్వారా మీరు ఇచ్చేటటువంటి సూచనలు కానీ సలహాలు కానీ అంటే ఏం చెప్తారు? ఎవరి వృత్తి ధర్మాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించిన నాడు, వారి విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించిన నాడు, వాళ్ళు బాధ్యత గుర్తెరిగిన నాడు సమాజం బాగుంటుంది. జీతం మన ప్రభుత్వము జీతం ఇస్తుంది అంటే నేను గుర్తించింది ఏదంటే ఆ పాఠశాల బిడ్డల వల్లనే నాకు జీతం వస్తుంది. ఆ జీతం నేను తీసుకుంటున్నా, అనుభవిస్తున్నానంటే ఆ బిడ్డల వల్లనే ఉంటుంది. కాబట్టి ఆ బిడ్డలకు న్యాయం చేస్తేనే, ఆ బిడ్డలకు న్యాయం జరిగిన నాడే మన బిడ్డలకు న్యాయం జరిగింది. పాఠశాలలో ఉండే బిడ్డలకు ఏనాడైతే మనం 100% న్యాయం చేసినామని నువ్వు అనుకుంటావు, ఆనాడే నీ బిడ్డలకు న్యాయం జరిగింది. నీ ఫ్యామిలీ కాదు, నీ ఫ్యామిలీ. దట్ ఈజ్ మై. ఇది ఇవాళ కేటీవీ ప్రత్యేక కథనంలో గోపాలరెడ్డి గారు చెప్పినటువంటి అత్యంత విలువైన మాటలు. ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా ఏనాడు ఆయన సైలెంట్గా ఉండకుండా, ఆయన యొక్క విశ్రాంతి జీవితాన్ని గడపకుండా ఇంకా ఏదో ప్రజల కోసం ఆయన చేతనైనంతటువంటి సాయం చేస్తానని కూడా చెప్తున్నారు. మరి ఇది ఇవాళ కేటీవీ ప్రత్యేక కథనం. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. పదవీ విరమణ అయిపోయింది. పాలకొండు రాజగోపాల్ రెడ్డి గారికి అలాగే విజయ్ కుమార్ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటో కూడా ఇక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటి? గోపాల్ రెడ్డి గారు PRTU జిల్లా గవర్నమెంట్లో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఉపాధ్యాయ వృత్తిలో ప్రధానంగా అట్లూరులో ఎక్కువ కాలం, చివరి పదవీ విరమణ పొందేటువంటి సమయంలో గోపురం మండలంలో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మొదటి నుంచి గోపాల్ రెడ్డి గారు PRTU సంఘంలో క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించేవారు. ఆయన వేరొక సంఘంలో ఉన్నప్పటికీ కూడా మా అందరితో కూడా స్నేహపూరితమైనటువంటి వాతావరణం ఉండేవారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎప్పుడు ఏ సమస్య ఇచ్చినా కూడా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటువంటి ఆలోచన వారిలో ఉండేది. ఆలోచనే మమ్మల్ని కూడా దగ్గరగా చేర్చింది. అనేక సమస్యల పట్ల మేమందరం కూడా స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేటువంటి సందర్భంలో మా మధ్యన స్నేహం అనేటువంటిది కుదిరింది. ప్రస్తుతం మనతో
పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ లాయర్ బ్రహ్మారెడ్డి గారు. అసలు గోపాల్ రెడ్డి గారికి అలాగే బ్రహ్మారెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అనుబంధం ఏంటి ఒకసారి ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకు గోపాల్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? నాకు మామగారు కావాలా. గోపాల్ రెడ్డి గారు ఆయన చిన్నప్పటి నుంచి కడు పేదరికంలో నుంచి వచ్చినా కూడా చాలా కష్టపడ్డ రైతు కుటుంబీకుడు. రైతు కుటుంబీకంలో ఉంటూ బాగా కష్టపడ్డాడు. దగ్గరే ఆ ఎదురుగానే వాళ్ళ గోపాల స్వామి కొండ అనేది ఒకటి ఉంది. గోపాల స్వామి కొండ ఉంది. ఆ గోపాల స్వామి కొండకి ప్రతి శనివారం పోయి వచ్చే అలవాటు ఆయనకి. ఆ రకంగా ఆయన వేణుగోపాల స్వామికి ప్రియ భక్తుడు. వేణుగోపాల స్వామి ప్రియ భక్తుడు. అందుకే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రతి శనివారం కూడా రెగ్యులర్గా పూజలు నిర్వహిస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా అందరికీ కులదైవం వేణుగోపాల స్వామి. ఆ గోపాల స్వామి కొండలో బాగా గుడిని నిర్మించి చదువుకునేటప్పటి నుంచే భక్తి శ్రద్ధలతో మంచి పూజలు చేసేవాడు. ఆయన కష్టపడి టీచర్ అయినాడు. టీచర్ అయిన తర్వాత ఒంటిమిట్ట మండలంలో కొంతకాలం టీచర్గా పనిచేసినాడు. మళ్ళీ బద్వేల్లో అనేక ప్రాంతాల్లో టీచర్గా పనిచేశాడు. ఆయన పనిచేసిన ప్రతి ప్రదేశంలో కూడా పిల్లలకు ఆయన అంటే చాలా ప్రేమ. ఆయన సొంత తండ్రిలాగా, ఒక టీచర్లాగా, గురువుగానే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుడు అనే అంత ఆప్యాయతను ఆయన పొందినాడు. అదేవిధంగా ఈయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి తన పిల్లలు లాగా తన సొంత తమ్ముళ్లను తన బిడ్డలాగా పెంచి పోషించి వాళ్ళిద్దరినీ ప్రయోజకులు చేసినాడు. వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళను తన సొంత కుమారులతో సమానంగా చూసుకున్నాడు. ఆయన సహధర్మచారిణి అయినటువంటి సుధమ్మ గారు కూడా సొంత పిల్లల ఆమెకు పెళ్ళైనప్పుడు వీళ్ళు చాలా చిన్న పిల్లలు, ఉమ్మడి కుటుంబం. వాళ్ళిద్దరి బాధ్యతలను తన బిడ్డల కన్నా ఎక్కువ చూసుకొని వాళ్ళిద్దరిని కూడా ప్రయోజకులు చేశారు. ఆయన ఆ రకంగా పిల్లలకు ఒకవైపు కుటుంబానికి మరోవైపు సమాజానికి సేవ చేస్తూ ఉండడం వల్ల ఆ వేణుగోపాల స్వామి కృప కరుణ ఆయన పైన ప్రసరించడంతో వాళ్ళిద్దరి పిల్లలు చాలా ఉన్నతంగా మంచి పొజిషన్లోకి వచ్చినారు. పెద్దతను గోవర్ధన్ రెడ్డి అని ఆయన పేరున్న వల్ల గోవర్ధన్ రెడ్డి అని పెట్టుకున్నాడు. రెండవ తన పేరు వినయ్ కుమార్ రెడ్డి. ఈ గోవర్ధన్ రెడ్డికి ఆయనకు మంచి భార్య, ఆమె కూడా న్యూరాలజిస్టు. గోవర్ధన్ రెడ్డి వచ్చేసి పల్మరాలజిస్టు. ఇద్దరు మంచి డాక్టర్లు. కరోనా సమయంలో కూడా చాలామందికి సహాయ సహకారాలు అందించినారు. ఈ ప్రాంతంలో వాళ్ళు ఆరోగ్యంగా బాగుపడడంలో ఆ గోవర్ధన్ రెడ్డి కృషి చాలా ఉన్నింది. వినయ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు ఉన్నత పొజిషన్లో ఉండి ఆయన మంచి కుటుంబంలో చేసుకున్నాడు. అతను అమెరికాలో సెట్ అయినాడు. గోపాల్ రెడ్డి గారు 40 ఏళ్ళు ఉపాధ్యాయుడిగా 40 ఏళ్ళకు పైనే మహోన్నతమైన సేవలు అందించినాడు. అందువలనే ఇంతమంది యొక్క ఆదరాభిమానాలు పొందగలిగినాడు. ఈ ప్రాంతంలో ఒక రైతుగా, ఉపాధ్యాయుడిగా అందరికీ ఆదర్శమైనవాడు.